Shanks and Shank's crewmates, Blackbeard and Blackbeard crewmates, and Garp అండ్ ఈవెన్ కూజన్ కూడా ఉన్నాడు, ప్లస్ స్ట్రా హెడ్స్ అండ్ జాయింట్స్ కూడా ఉన్నారు. జస్ట్ ఒక చాప్టర్లో మనం వీళ్ళందరినీ చూడబోతున్నాము. అండ్ లాస్ట్ సినారియో చూస్తే మాత్రం మీరు కూడా కోమాలోకి వెళ్ళిపోతారు. అండ్ వీ గెట్ టు నో డ్రాగన్స్ నెక్స్ట్ అపోనెంట్. ఎస్ గైస్, సింగిల్ చాప్టర్లోనే మనం ఇవన్నీ చూడబోతున్నాము. అండ్ ఆల్ దిస్ ఈజ్ అబౌట్ చాప్టర్ 1126. చాప్టర్ స్టార్టింగ్లో మనం చూస్తాము స్ట్రా హెడ్స్ అండ్ జాయింట్స్ని సెలబ్రేషన్స్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ మనకు చూపిస్తారు కోమా అండ్ బోనీని. వాళ్ళు హ్యాపీగా సీని చూస్తూ ఉంటారు. అండ్ బోనీ అంటుంది వి ఫైనల్లీ వాచింగ్ టుగెదర్ హారిజిన్ అని. అండ్ కోమా చిన్న స్మైల్ చేస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ మనకు చూపిస్తారు బార్తిలోని. తను షాంక్స్ ఫ్లాగ్ని కాల్ చేసి లుఫీ ఫ్లాగ్ని పెడతాడు. అండ్ అక్కడికి షాంక్స్ క్రూ వచ్చేస్తుంది. అండ్ షాంక్స్ అంటాడు నేను ఇవన్నీ ఇగ్నోర్ చేసి వెళ్తే ప్రజలు నా మీద ఉన్న నమ్మకంని కోల్పోతారు. అండ్ అప్పుడే బార్తిలోని నన్ను క్షమించు అని బతిమలుతాడు. కానీ ఈ ప్యానల్ మాత్రం క్రేజీ గైస్. షాంక్స్ రియాక్షన్, హిజ్ ఔరా గివింగ్ డిఫరెంట్ వైబ్ గైస్. అండ్ నెక్స్ట్ మనం చూస్తాము వన్ ఆఫ్ ద షాంక్స్ క్రూ మెంబర్ తను ఒక డెడ్లీ పాయిజన్ని లుఫీ ఫుడ్లో కలిపేయమని అంటాడు. ఇలా చేస్తే నిన్ను వదిలేస్తాము అని అంటాడు. కానీ బార్తిలోనో ఆ డెడ్లీ పాయిజన్ని తాగేస్తాడు గైస్. మళ్ళీ ఒక్కసారి బార్తిలోనోకి హ్యాట్స్ ఆఫ్ గైస్. ఈ సినారియోని చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ షాక్ అవుతారు, ఈవెన్ షాంక్స్ కూడా. అండ్ నెక్స్ట్ బార్తిలోనో అంటాడు లుఫీ నాకు ఇలా చేయమని ఎప్పుడు చెప్పలేదు. నా వల్ల లుఫీ ప్రాబ్లంలో రాకూడదు. వాళ్ళ సమయం నా కోసం వేస్ట్ అవ్వకూడదు. నేను ఒక దోమగా మిగిలి ఉంటా. ఎంపైర్ ముందు షో ఆఫ్ చేసి చచ్చిపోతా అని అంటాడు. బార్తిలోనో ఈజ్ టాప్ జీ, హీ ఈజ్ గోట్ మ్యాన్. అండ్ లాస్ట్లో బార్తిలోనో అంటాడు ఐ విష్ ఐ కుడ్ సీ లుఫీ ఈజ్ కింగ్ ఆఫ్ ది పైరేట్స్. అండ్ బార్తిలోనో కళ్ళు మూసుకొని అందరికీ గుడ్ బై అని చెప్తాడు. కానీ కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ఎవరు ఉండరు. షాంక్స్ అండ్ క్రూమేట్స్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇక్కడ మనకి అర్థమవుతుంది షాంక్స్ బార్తిలోనోని టెస్ట్ చేశాడు, తను లుఫీకి ఎంత లాయల్గా ఉన్నాడు అని. అండ్ చాప్టర్లోనే హోల్సమ్ మూమెంట్ ఈజ్ దిస్ వన్ గైస్. బ్యాక్మెన్ అంటాడు వాట్ ఆర్ యూ స్మిర్కింగ్ అబౌట్. షాంక్స్ స్మైల్ వాజ్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ చాప్టర్ గైస్. షాంక్స్ అంటాడు ఇజ్ ఇట్ హార్డ్ నాట్ టు స్మైల్, హీ ఈజ్ సో డెడికేటెడ్ టు లుఫీ. అండ్ నెక్స్ట్ మనం చూస్తాము యాసప్ ఇలా అంటాడు బాస్ కొంచెం అక్కడ నుంచి పక్కకి జరుగు అని ఒక సింగిల్ షాట్తో మొత్తం షిప్ని డిస్ట్రాయ్ చేస్తాడు. హౌ ఈస్ దిస్ ఈవెన్ పాసిబుల్ గైస్. అక్కడ షాంక్స్ ఆర్డర్ ఇవ్వలేదు. వితౌట్ అప్రూవల్ యాసప్ తనకు తానే షూట్ చేస్తాడు. యాసప్ ఈజ్ సంథింగ్ ఎల్స్ గైస్. ఓడా సెన్సే ఈజ్ కుకింగ్ సంథింగ్ బిగ్. షాంక్స్ తర్వాత మనం చూస్తాము బ్లాక్ బియర్డ్ తను పైరేట్ ఐలాండ్కి వెళ్ళిపోతాడు. కిజారు మీద అరుస్తూ ఉంటాడు బికాస్ కోబీ అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు విత్ ద హెల్ప్ ఆఫ్ గార్. బ్లాక్ బియర్డ్ దగ్గర మంచి ప్లాన్ ఉండేది. తను కోబీని ట్రాప్ చేసి వరల్డ్ గవర్నమెంట్తో ట్రేడ్ చేద్దాం అనుకుంటాడు. అండ్ బ్లాక్ బియర్డ్ ఇంకా కోపం అవుతాడు బికాస్ మోరియా కూడా అక్కడ నుంచి ఎస్కేప్ అవుతాడు. అక్కడ ఉన్న పైరేట్స్ అందరూ ఇలా అంటారు మేము మీకోసం ఏమైనా చేస్తాము. యు ఆర్ ద మ్యాన్ who will claim the One Piece, the one who is going to take over the world, Blackbeard. అండ్ మనం ముందు చూస్తాము Blackbeard చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు బికాస్ కుజాన్ గార్ప్ని క్యాప్చర్ చేస్తాడు. అండ్ కుజాన్ అంటాడు నేను గార్ప్ని చంపేద్దాం అనుకున్నా కానీ తను సర్వైవ్ అయ్యాడు. అండ్ Blackbeard అంటాడు గార్ప్ని ఎవరు డౌన్ చేయలేరు మిత్రమా, డోంట్ బీ హార్డ్ ఆన్ యువర్ సెల్ఫ్. అండ్ Blackbeard పుడ్డింగ్ని క్యాప్చర్ చేస్తాడు. గైస్ ఫస్ట్ బ్లాక్బియర్డ్ ఏస్ని క్యాప్చర్ చేసుకున్నాడు, లుఫీ వచ్చి కాపాడుతాడు. అండ్ నా గార్ప్ని క్యాప్చర్ చేశాడు. మీ అందరూ అనుకోవచ్చు లుఫీ వచ్చి కాపాడుతాడు అని. బట్ వాట్ ఇఫ్ గార్ప్ కొడుకు మంకీ డి డ్రాగన్ వస్తే? ఎస్ గైస్, మనం ఆల్రెడీ చాప్టర్ 1125లో చూసాము డ్రాగన్ స్టార్టింగ్ టు మూవ్. తను అంటాడు టైం వచ్చేసింది గైస్. గార్ప్ క్యాప్చర్ అయిన న్యూస్ కన్ఫామ్గా స్ప్రెడ్ అవుతుంది. కానీ లుఫీ ఎల్బాఫ్లో ఉంటాడు. తను వేరే వాళ్ళ మీద ఫైట్లో బిజీగా ఉండవచ్చు. అండ్ డ్రాగన్ అయితే మాత్రం ఖాళీగానే ఉన్నాడు. మేబీ హీ విల్ గో టు రెస్క్యూ హిస్ ఫాదర్ గార్ప్. సో మేబీ బ్లాక్ బియర్డ్ వర్సెస్ డ్రాగన్ గైస్. ఎస్ గైస్, ఫైనల్లీ ది డ్రాగన్ నెక్స్ట్ ఆపోనెంట్ ఈజ్ బ్లాక్ బియర్డ్ అవ్వచ్చు. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఫైట్. వీళ్ళ మధ్యలో ఫైట్ అయితే ఎవరు గెలుస్తారో కామెంట్ సెక్షన్లో చెప్పండి గైస్. అండ్ నెక్స్ట్ ప్యానల్ చూస్తాము లోఫీ ది గోజో. బ్లాక్ బియర్డ్ కాల్లో ఉంటారు ఇద్దరు. అండ్ వాళ్ళ లొకేషన్ కూడా తెలిసిపోతుంది.
వాళ్ళు నేవీ హ్యూమిడ్ షిప్ హెచ్క్యూ దగ్గర ఉంటారు అని అంటాడు. సెలెస్టియల్ డ్రాగన్స్ ఆకలితో చనిపోతున్నారు అండ్ బ్లాక్ బీడ్ అంటాడు గెట్ రెడీ. అండ్ నెక్స్ట్ మనం చూస్తాము ఎల్బాఫ్లో స్ట్రా హెడ్స్ షిప్ మాయమైపోతుంది సడన్గా అండ్ అందులో ఉన్న స్ట్రా హెడ్స్ కూడా మాయమైపోతారు. అండ్ చాప్టర్ లాస్ట్లో మనం చూస్తాము ఒక స్లిట్ నామితో అంటాడు నామి వేకప్. నామి ఐస్ ఓపెన్ చేస్తుంది, నేను చాలా తాగాను అని అంటుంది. అండ్ ఫైనల్లీ మనం చూస్తాము నామి ఒక మిస్టీరియస్ రూమ్లో ఉంటుంది అండ్ నామి అవుట్ఫిట్ కూడా చేంజ్ అయ్యింది అండ్ ఇట్ ఈస్ బేసికలీ నామిస్ ఎల్బాఫ్ అవుట్ఫిట్. ఎస్ గైస్, అండ్ దీనితో మన చాప్టర్ 1126 ఎండ్ అవుతుంది. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ కొట్టండి. ఇలాంటి యానిమే కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ చాప్టర్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.